నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మార్చి నెల 2025 కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం చాలా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి రాసాధిపతి అయిన బుధుడు చక్కగా రాహుతో కలిసి ఉన్నాడు మీన రాశిలో. సో ఎప్పుడైతే బుధ రాహువులు కలిసి ఉన్నారో పట్టుదల, పని చేయాల్సిన సామర్థ్యత అన్నీ వచ్చేస్తాయన్నమాట. అంటే ఎట్లాగైనా లాక్కునే శక్తి అనమాట. ఏదైనా కావాలి, అవ్వాలి, అయ్యి తీరాల్సిందే అనే తత్వం ఉంటుంది ఎప్పుడైతే బుధ రాహువులు కలుస్తారో. దీనివల్ల ఏంటంటే దీనిలో శుక్రుడు కూడా కలవడం వల్ల ఇంకా అనుకున్న పనులు అనుకున్నట్టే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సో ముఖ్యంగా ఎవరెవరికి బాగుంది అని చూసుకుంటే మనం విద్యార్థులకి సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. మెడికల్ స్టూడెంట్స్కి ఎక్కువగా సెమిస్టర్స్ ఆగిపోయి కష్టపడి రాయలేకపోయాం, మాకు రావట్లేదు అనుకున్నా ఫుల్ మంచిగా రాసేస్తారు, మంచి మార్క్స్తో పాస్ అవుతారు. తర్వాత ఎలక్ట్రానిక్స్, తర్వాత రోబోటిక్స్ ఇవన్నీ నేర్చుకునే వాళ్ళ విద్యార్థులు అందరికీ మంచి మంచి ర్యాంక్స్తో పాస్ అవుతారు బ్రహ్మాండంగా. అంటే వాళ్ళ లైఫ్లో మేము ఇలా పాస్ అవుతామని అనుకోరు వాళ్ళు, అలా జరుగుతాయి. అంత బ్రహ్మాండంగా చదువుతాయి. కాస్త చదవాలి, చదవకుండా అయితే పాస్ అవుతారని చెప్పట్లేదు నేను, చదివితే పాస్ అవుతారు. అయితే ఇంతకుముందు ఎంత చదివినా మధ్యలో అడిగెళ్ళి ఏదో ఒక మాయలో పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ రాశిలో కేతు, మీన రాశిలో రాహు. ఈ రాహుకేతులు ఇద్దరు మధ్యలో ఏంటంటే ఏదో ఒక మాయ, ఏదో ఒక వ్యామోహంలో పడిపోవడం, చేస్తామనుకోని చేయలేకపోవడం, ఇవన్నీ జరుగుతుండే వాళ్ళకి. ఈసారి ఏంటంటే పట్టుదలతో కృషితో వచ్చేస్తారు. ఎంత సాధించుకొస్తారంటే అసలు బ్రహ్మాండమైన ర్యాంక్స్ తోటి విద్యార్థులకి అయితే మంచి అవకాశం, చాలా బ్రహ్మాండమైన అవకాశాలు అన్ని రంగాల విద్యార్థులకి. అయితే వీళ్ళకైతే చెప్తుంటే ఎన్నో లక్షల ఫీజులు ఇవి. మిగతా వాళ్ళందరికంటే వీళ్ళకి ఎక్కువ లక్షలు ఒక సెమిస్టర్ పోతే మళ్ళీ 1,00,000, 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి లేకుండా చక్కగా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి. తర్వాత ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, తర్వాత వేరే స్థలాలకి వాళ్ళకి వెళ్ళడం, ప్రమోషన్, వాళ్ళు కోరుకున్న ఉద్యోగాలు రావడం కానీ, వాళ్ళు కోరుకున్న ప్లేసులకి వెళ్ళడం కానీ, ట్రావెలింగ్ చాలా బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే ఎక్కువ ట్రావెలింగ్స్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. అది ఉద్యోగం బదిలీ అవ్వచ్చు, లేకపోతే వివాహ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, ఫుల్ ట్రావెలింగ్. తర్వాత క్షేత్రాలు దర్శనం చేసుకొని రావచ్చు, కొంతమంది విహారయాత్రలకు వెళ్ళి రావచ్చు, వరల్డ్ టూర్స్కి వెళ్ళి రావచ్చు. ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి వాళ్ళకి. మరి ఈ యాత్రలు వాళ్ళకి లాభదాయకంగానే ఉంటాయి అంటారు? మొత్తం అన్నీ లాభదాయకంగా. వీళ్ళంటే డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది, అప్పు చేసేనే ఖర్చు పెడతారు. ఆ అప్పు చేయకుండా ఖర్చు పెట్టగలిగితే అది సామర్థ్యత వీళ్ళది. కానీ జనరల్గా వీళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు పర్లేదు, ఈసారి మళ్ళీ అందరూ కలిసి వెళ్తూ ఉంటారు కదా. సో మొత్తం వీళ్ళతో పాటు వెళ్తాం కనుక ఒకసారి అప్పు చేసిన వెళ్దాం, ఏం కాదు, అందరూ మళ్ళీ రారు కదా వీళ్ళంతా అనుకొని అలా వెళ్ళడం. సో పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళకి. అన్ని పనుల్లో అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి ఫాస్ట్గా వెళ్తున్నారు. కానీ డబ్బు మాత్రం అధికంగా ఖర్చు అవుతుంది. ఒకటి అప్పు చేసి ఖర్చు పెడుతున్నారు, ఒకటి ఉన్న డబ్బు వాడేయడం అలా జరుగుతుంది. అవి కాకుండా జాగ్రత్తగా ప్లానింగ్, ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఈ మాసం ఏంటంటే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనేది ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ₹1 ఖర్చు పెట్టే ప్లేస్లో ₹10 ఖర్చు అవకాశం కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. మిగతా అన్ని బాగున్నప్పటికీ డబ్బు ఖర్చు అయిపోతుంటే ఇంకా ఎంత బాగున్నా డబ్బు అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ కావాలి కదా. ఏ మంత్కి ఆ మంత్ చూసుకుంటూ ఉంటే ఈ మంత్లో వచ్చే ఇవి ఖర్చులు, తర్వాత తెలియకుండా వచ్చే కొన్ని ఖర్చులు ఉన్నాయి ఈ ఇంట్లో. ఇప్పుడు ఎంత బాగున్నప్పటికీ కూడా ఇక్కడ మనకి దశమస్థానంలో కుజుడు, దానివల్ల ఏంటంటే కాస్తంత తెలియని సడన్గా ప్లానింగ్స్ ఏవో మారిపోవడం, దానివల్ల కాస్త ఇబ్బందులు పడడం, దానివల్ల కాస్త డబ్బు ఇంకా ఎక్కువగా అధికంగా ఖర్చు అవడం. సో ముఖ్యంగా వాళ్ళ సొంత వాళ్ళని, పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవడం, తర్వాత ట్రావెలింగ్స్ అప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం, జాగ్రత్తగా రావడం, వెహికల్స్ నడిపేటప్పుడు కాస్త ఏదైనా నామస్మరణ చేసుకుంటూ వెళ్ళడం. ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కాస్తంత ఎప్పుడైతే మీనరాశిలో ఈ 4 గ్రహాలు అంటే ఇప్పుడు 13వ తారీఖు నుంచి రవి కూడా కలిసినప్పుడు ఇంకాస్తంత కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అవి ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు చెప్పను కానీ కాస్త మొత్తం అయితే వస్తాయి. జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమైన అవసరం వీళ్ళకి. తర్వాత రాజకీయ నాయకుల్లో ఉండే వాళ్ళకి రాజకీయ పరంగా చాలా బాగుంటుంది. తర్వాత మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి యోగం చాలా బ్రహ్మాండంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది, మంచి కుటుంబాలకు వెళ్ళే అవకాశం ఉంది, మంచి కుటుంబాలు కలవడం, మంచి కుటుంబాలు రావడం అనేది జరుగుతుంది చక్కగా. సంతాన యోగం బాగుంది. తర్వాత దీర్ఘకాల రోగాల నివారణ, అంటే ఎప్పటి నుంచో ఒక వ్యాధి వీళ్ళు పీడిస్తుంది, దానికి మందు దొరకట్లేదు, అది దొరికి హ్యాపీగా వీళ్ళు బయటపడతారు, ఆ దీర్ఘకాల నివారణ అయిపోతుంది. తర్వాత రుణ విముక్తి, ఎప్పటి నుంచో రుణం అప్పు తీర్చాలి అని కూడా అది తీయడం అవుతుంది. అదేంటంటే ల్యాండ్స్ కొనడమో ల్యాండ్స్ అమ్మడమో జరుగుతుంది వీళ్ళకి. స్థలాలు కొనడం అమ్మడం అనేది కూడా వీళ్ళకి లాభాల్లాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి బాగుంది,
అలాగే వీడి దగ్గర ఏదైనా స్థలం ఉంది, అది అమ్ముడు పోవట్లేదు అంటే అది మంచి రేటుకి స్థలం అమ్మే అవకాశం ఉంది, ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇలా కన్యా రాశి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తే బాగానే ఉంది ఈ మాసం అంతా. ఎలాంటి వ్యాపారాలు చేస్తే చాలా లాభదాయకం అంటారు మేడం వీళ్ళకి ఈ మాసం? అంటే ఏదైనా వ్యాపారం అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. వాళ్ళ జాతకంలో యోగాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వ్యాపారం బాగుంది అని కాదు, వ్యాపారంలో కలిసి వస్తుంది అంటే వాళ్ళకి ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అని చెప్పచ్చు జాతకంలో. కానీ ఆ వ్యాపారాలు వాళ్ళకు అనుభవం ఉండాలి కదా. ఇప్పుడు బంగారం వ్యాపారం బాగా కలిసి వస్తుందంటే బంగారంలో అనుభవం ఉండాలి కదా. అలాగే బట్టల వ్యాపారం కలిసి వస్తుందంటే బట్టల వ్యాపారంలో అనుభవం ఉండాలి కదా. సో వాళ్ళకి అనుభవం ఉన్న వ్యాపారాలు చేసుకుంటూ జాతకాల్లో ఉండే దశలు, వాళ్ళ జాతకంలో ఉండే దశలు ఏమైతే ఉన్నాయో అవి చూసుకుంటూ ఈ గోచార రీత్యా బాగుంది కనుక దశలు కొన్ని యోగిస్తున్నాయంటే ఇంకాస్త ముందుకు వెళ్ళి మెరుగైన ఫలితాలు వస్తాయి. అంటే వ్యాపారం రాణింపు, గుర్తింపు అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి చూసుకోవాలి వీళ్ళు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం దైవారాధన విషయంలో మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి మేడం. తప్పకుండా వీళ్ళు ఎలాగ వీళ్ళు తీర్థయాత్రలు వెళ్తున్నారు, తర్వాత హ్యాపీగా విహారయాత్రకి వెళ్తున్నారు, అన్ని యాత్రలకు వెళ్తున్నారు కనుక ఇంట్లో నిత్యం దైవారాధన, దీపారాధన రోజు ఖచ్చితంగా పెట్టాలి. పెడితే అన్ని అనుకూలంగా ఉంటాయి. సో ఇంట్లో దీపం వెలిగించి అప్పుడు మీరు ఎక్కడైనా ఏమైనా చేయండి. ఇంట్లో దీపం పొద్దున్న సాయంత్రం పెట్టండి, అన్ని అనుకూలంగా మారుతాయి. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర మాసంలో విశ్వవసు నామ సంవత్సరం కనుక ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు, సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే శివాయ గురువే నమః అనేది ఎక్కువ చదవడం వల్ల అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చే ఏదైతే ఉందో మనకి రవి విగ్రహం ఒక అనుగ్రహం అనమాట. రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది ఇది. రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు, మంచి బుద్ధిని ఇస్తాడు. ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి, అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు, మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుష వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అహంకారం మాకు వద్దు స్వామి, ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని జపం చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు, ఇది నామం కింద వస్తుంది. ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా, రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదో అనుమానం పడట్లేదు, హాయి ఈ మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది. సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ, మీనరాశ, మేషరాశ, ఏ రాశి అని మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగలు ఇది, పంతులు గారు చెప్పింది ఈ రాశి అనుకుంటారు. అసలు ఏ రాశి అనేది కాదు. మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి. ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది. అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని, ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకుని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి. కాకపోతే ఏంటంటే ఏ నామాన్నైనా 41 రోజులు చేయాలి. 41 రోజులు కంటిన్యూగా 108 చొప్పున, 108 తక్కువ కాకుండా 1000 వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అంటే 108 రోజుకు చేసిన కుదిరినప్పుడు 200, 300, 500 అలా పెంచుకుంటూ 1000 దాకా చేసుకుంటే ప్రతినిత్యం 1000 చేశారనుకోండి ఆ నామాన్ని 41 డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి. ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇవి చేయాలి. కాకపోతే భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం. నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా. ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు. ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని చేస్తే వస్తుంది.